హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా రుచికరంగా హోమ్ మేడ్ ఇంట్లోనే చాలా అద్భుతంగా చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. ఒకసారి వీడియోలో కూడా పెడదామని చూపిస్తున్నాను మీకు. ముందుగా నేను ఒక 1 లీటర్ అమూల్ ప్యాకెట్ తీసుకున్నాను. నేను ఇందులో 2 వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్ చేద్దామని తీసుకున్నానండి. 1 లీటర్ ఇలా సగం ఒక దాంట్లో తీసుకొని కింద ఏదైతే గిన్నె పెట్టానో అందులో ఐస్ క్యూబ్స్ వేసి దానిపైన ఇంకో గిన్నె పెట్టి ఆ గిన్నెలో అమూల్ ఏదైతే మిల్క్ క్రీమ్ ఉందో అది వేసేసుకున్నానండి. వేసేసుకొని మన ఇలా బ్లెండ్ చేసేది ఉంటుందండి, కేక్ని అలా చేస్తారు కదా, అలాంటి దాంతో అయినా పర్వాలేదు, లేదా మీ దగ్గర మిక్సీ ఉన్న దాంట్లో వేసుకున్నా పర్వాలేదు. బట్ బాగా బ్లెండ్ అవ్వాలి. ఒక ఫోర్స్తో బ్లెండ్ అవుతూనే ఒక క్రీమ్, ఒక టైప్ ఆఫ్ ఫామ్ వస్తుందండి ఐస్ క్రీమ్కి. మనం ఎంత బ్లెండ్ చేస్తే అంత బాగుంటుందండి ఐస్ క్రీము. మనం బ్లెండ్ చేసే విధానాన్ని బట్టే ఉంటుంది. మిక్సీలో అయినా మనం చాలాసార్లు ఎక్కువ తిప్పి వేసామనుకోండి చాలా బాగా వస్తుంది. అలా ఏం లేదు, ఇదే ఉండాలని. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చండి. ఈ బ్లెండ్ చేసిన తర్వాత ఇందులో నేను ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను హోమ్ మేడ్ ఉందండి, మిల్క్ మేడ్ చేశానండి. నేను పాలల్లో ఎక్కువ చక్కెర క్వాంటిటీ వేసి దాన్ని మరలించి మిల్క్ మేడ్లా తయారు చేసుకున్నాను. ఆ మిల్క్ మేడ్ ఏదైతే ఉందో ఇందులో యాడ్ చేసుకుంటున్నాను రుచికి తగినట్టుగా. మనం డైరెక్ట్ షుగర్ వేసినా అది కలవదండి. లేదా ఇలా చేయడం కుదరలేదనుకోండి, షుగర్ని పౌడర్ లాగా చేసి ఆ పౌడర్ని యాడ్ చేసుకోండి, అలా కూడా బాగానే వస్తుంది. మిల్క్ మేడ్ మీకు చేయడం కుదరకపోతే వీలకపోయినా షుగర్ పౌడర్ని చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బటర్ స్కాచ్ తయారు చేసుకున్నానండి, కాబట్టి బటర్ స్కాచ్ ఎసెన్ వేస్తున్నాను. మీరు ఏ ఫ్లేవర్ ఎసెన్ అయినా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బటర్ స్కాచే వేయాలని ఏం లేదు. మనకు నచ్చిన ఫ్లేవర్ వేసుకొని దీన్ని వైప్ చేసుకుంటే చాలు. బ్లెండ్ చేసుకొని కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్తో అయిన ఐస్ క్రీమ్ రెడీ అవుతుందండి. చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేను బటర్ స్కాచ్లో ఇలా మధ్యలో తగులుతాయి కదా, వాటికి మన పల్లి పట్టీలు దొరుకుతాయి తెలుసా అండి, వాటిని బాగా దంచుకొని వాటిని వేసుకున్నాను. అందులో వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ దానిపైన కూడా టాపింగ్లా వేసుకుంటున్నాను. మామూలుగా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే కాజుతో ఇలా చేస్తారు, మన పల్లి పట్టి ఇలా చేసి దాన్ని దంచి దీంట్లో వేస్తారంట. అది నేను యూట్యూబ్లో చూశాను, బట్ నాకు అది అంత అవైలబుల్ లేదు, నేను మళ్ళీ చేయలేను. కాబట్టి నేను ఏదైతే పల్లి లడ్డూలు ఉన్నాయి నా దగ్గర వాటిని స్మాష్ చేసి వేసానండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా యమ్మీ. ట్రై చేసేయండి, చెప్పండి.